శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేసినట్లయితే 2 నిమిషాల్లో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోయి మీరు కోరుకున్నంత డబ్బు అనేది మీ సొంతమవుతుంది. చాలామంది కూడా ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి వచ్చేటటువంటి ఆదాయం అనేది సరిపోక ఇంకా చాలా అప్పులు చేస్తూ ఉంటారు. చాలామంది కూడా అప్పుల గురించి ఏమైనా పరిహారం ఉంటే చెప్పండి, ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. మీకున్నటువంటి అప్పుల సమస్యలు కానీ, లేదంటే మీకున్నటువంటి డబ్బుల సమస్యలు కానీ ఈ పరిహారం చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మీకున్న సమస్యలన్నీ పోయి మీకు ధనం ఆదాయం వచ్చేటటువంటి, అంటే డబ్బు రావడం అనేది పెరుగుతుంది, మీకు ఆదాయం అనేది పెరుగుతుంది. మీరేం చేస్తారంటే, ఈ పరిహారం వచ్చేసి బుధవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఈ 3 రోజులు చేయండి. ఈ 3 రోజుల్లో ఏ రోజైనా పర్వాలేదు, మిగిలిన రోజులు అస్సలు వద్దు. అయితే ఈ పరిహారానికి ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు. ఆ నిమ్మకాయ మీద ఎటువంటి మచ్చలు కానీ ఏమీ లేకుండా మనకి ఆ నిమ్మకాయకి పసుపు రంగులు నిండుగా ఉండాలన్నమాట. ఆకుపచ్చ రంగు నిమ్మకాయలు అస్సలు పనికిరాదు, పసుపు రంగు నిమ్మకాయ మాత్రమే కావాలి. పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఏంటంటే ఈ పరిహారానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఆకుపచ్చ నిమ్మకాయ అది కాయ అన్నమాట. పండు అవడానికి మనకు కొంచెం సమయం పడుతుంది. అంటే మనకి ఇట్లా పండినటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయతో మాత్రమే ఈ పరిహారం చేయడం వల్ల మనకు జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ, మనకు ఏదైతే డబ్బు రాకుండా ఏవేవి అడ్డుపడుతున్నాయో అలాంటివన్నీ కూడా తొలగించడానికి ఈ పసుపు రంగు నిమ్మకాయ అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పరిహారానికి మీరు పసుపు రంగు నిమ్మకాయ మాత్రమే తీసుకోవాలన్నమాట. దాని మీద ఎటువంటి మచ్చలు కానీ, మరకలు కానీ ఉండకూడదు, నీట్గా ఉండాలి. అలాంటి నిమ్మకాయని తీసుకొని ఈ పరిహారము ఏ సమయంలో చేస్తారంటే, మధ్యాహ్నం పూట 1 గంటకు కానీ, లేదంటే సాయంకాలం 7 దాటిన తర్వాత కానీ ఈ సమయంలో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. మనకి నిమ్మకాయ ఏంటంటే శుభానికి గుర్తు. నిమ్మకాయ పసుపు రంగు, అంటే పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ చాలా పవిత్రమైనది. ఈ పసుపు రంగు నిమ్మకాయకి చాలా అతీతమైనటువంటి శక్తులు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ లాగేసుకునే శక్తి కూడా ఉంటుంది. డబ్బును ఆకర్షించేటటువంటి గుణం కూడా ఉంటుంది. మన చేతుల్లో కొంతమందికి డబ్బు నీళ్ళల్లా ఖర్చు అయిపోతూ ఉంటాయి కదా, అలా ఖర్చు అవ్వకుండా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా వరకు కూడా ఖర్చులు తగ్గించేసి మన సంపాదన అనేది పెరిగేటట్టు చేస్తుంది. అంటే నిమ్మకాయకు డబ్బును ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కూడా కష్టానికి తగినటువంటి సంపాదన అనేది చాలామందికి రాదు, కష్టమే మిగిలిపోతుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా ఊహించిన నష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఉద్యోగం దగ్గర కూడా చాలా చాకిరీ చేయించుకుంటారు. అంటే కష్టాన్ని ఎక్కువ, అంటే మనతో ఎక్కువగా కష్టాన్ని చేయించుకుంటారు, జీతాన్ని తక్కువగా ఇస్తుంటారు. పనికి తగ్గ సంపాదన అనేది చాలామందికి ఉండదు. చాలామంది అప్పుల పాలవుతూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది డబ్బులు ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి ఇబ్బందులన్నీ కూడా పోవాలంటే ఈ పరిహారం అనేది మనకి బాగా పనికొస్తుంది. ఎందుకంటే మనిషి జీవితానికి ముఖ్యమైనది డబ్బు. డబ్బు లేకపోతే ఏ పని కూడా అవ్వదు. చిన్న పనికైనా, పెద్ద పనికైనా ప్రతి దానికి కూడా డబ్బు అనేది ముఖ్యం. డబ్బు లేకుండా ఏ పని కూడా అవ్వదు కదా. అయితే మనం ఈ పరిహారం చేయడం వల్ల మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకి బాగా కలిసి వస్తుంది. అయితే ముందుగా ఇప్పుడు ఏం చేస్తారంటే, చక్కగా ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకి నిలువుగా పెట్టి 4 భాగాలుగా కట్ చేసి, అంటే నిలువుగా కట్ చేయాలి, అడ్డంగా కట్ చేయకూడదు. నిలువుగా 4 భాగాలుగా కట్ చేసి ఆ నిమ్మకాయలో పసుపు, అంటే ఒక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ ఆ నిమ్మకాయలో వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత మన ఇష్ట దైవం ముందు ఆ నిమ్మకాయని ఒక చిన్న పళ్ళెంలో పెట్టాలి. పెట్టిన తర్వాత మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని మనసులో స్మరించుకొని, అమ్మ మాకున్నటువంటి అప్పులన్నీ తీరిపోవాలి, మేము డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము,
మాకుండే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోయి మా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి తల్లి అని అమ్మవారిని స్మరించుకోవాలి. అలా అమ్మవారిని స్మరించుకున్న తర్వాత మనం రాత్రి బుధవారం 7 గంటల తర్వాత అంటే 8, 9 ఆ సమయంలో ఈ పరిహారం చేస్తాం కదా. అలా అమ్మవారి ముందు పెట్టిన తర్వాత మన ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని తల చుట్టూ కూడా శుభ్రంగా పైనుంచి కింద వరకు దిష్టి తీసిన తర్వాత ఆ నిమ్మకాయను బయటికి వెళ్ళి అంటే ముందుగానే ఆ నిమ్మకాయను నిలువుగా 4 ముక్కలు కోసుకున్నాం కదా, పసుపు కుంకుమ కూడా అందులో పెట్టుకున్నాం కదా. ఆ నిమ్మకాయలు ఒక్కొక్క భాగం ఒక్కొక్క దిక్కుగా విసిరేయండి. అంటే ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసుకున్నాం కదా, 4 దిక్కులా విసిరేయండి. విసిరేసి ఇక మీరు ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోండి. ఎందుకంటే 4 రోడ్లు కలిసే చోట పడేయడం వల్ల మనకి ఆ నిమ్మకాయలో అంటే మనం దేవుడికి పెట్టుకొని మనసులో మనం ఒక కోరిక చెప్పుకున్నాం కదా, మనకు ఉండేటటువంటి అడ్డంకులన్నీ పోవాలి. ఎలాంటి అడ్డంకులైనా సరే, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే ఆ నిమ్మకాయ అనేది లాగేసుకుంటుంది. ఇంటి యజమానికి దిష్టి కూడా తీసుకున్నాం కాబట్టి ఎవరైతే ఇంట్లో బాగా సంపాదిస్తారో ఇంటి యజమానికి దిష్టి ఉన్నా కూడా లాగేసుకుంటుందన్నమాట. నిమ్మకాయ చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ నిమ్మకాయ రెమెడీ అనేది ఈ పరిహారం కూడా నెంబర్ 1గా పనిచేస్తుందని మనకి పెద్ద పెద్ద పండితులు చెప్తున్నారు. మనం ఏదైనా బ్రాహ్మణులుగా అడిగితే చాలా ఖర్చు అవుతుంది, కానీ చక్కగా మన ఇంట్లోనే కూర్చుని ఇలాంటి పరిహారం చేస్తున్నాం కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు, మన సమస్యలు ఏ విధంగా తొలగిపోతాయో అవి చూసి మనమే ఆశ్చర్యపోతాము. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చి మీరే గమనిస్తారు. మీకు ఏదైతే డబ్బులు రాకుండా ఎంతోమంది బాధపడతారో అంటే మీరు ఎవరికైనా డబ్బు కొంత అప్పుగా ఇచ్చి వారి నుంచి మీకు రావాల్సిన డబ్బు రాకుండా బాధపడతారో అలాంటి డబ్బు అంతా కూడా పిలిచి వాళ్ళంతట వాళ్ళే ఇవ్వడం అనేది మీకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఉద్యోగంలో శాలరీస్ పెంచడం, వ్యాపారంలో మంచి సక్సెస్ రావడం, అప్పుల సమస్యలు తీరడం అన్నీ కూడా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయన్నమాట. అంత అద్భుతమైనటువంటి పరిష్కారం ఇది. కాబట్టి తప్పకుండా నమ్మకంతో చేసుకోండి. అలా ఈ పరిహారం బుధవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ చేసుకుంటే మీకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఈ పరిహారం అనేది రాత్రి 7 నుంచి 12 లోపు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది చాలా మీకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిపై నమ్మకాన్ని ఉంచి ఈ పరిహారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా అమ్మవారి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.